ఈనాటి పరిస్థితులు విప్లవ శక్తుల మధ్య సూత్రబద్ధ చర్చలకు పునరేకీకరణకు పునాదిని ఏర్పరిచాయి. ఈ నేపథ్యంలో 2013లో చీలికకు గురై రెండు న్యూ డెమోక్రసీ పార్టీలుగా మన రాష్ట్రంలో కార్యాచరణ సాగిస్తున్న పార్టీలు తిరిగి ఏకం కావాలని నిర్ణయించాయి. అందుకు విజయవాడ వేదిక కానున్నది. తద్వారా బలమైన ఉద్యమ నిర్మాణాలకు అవకాశం ఏర్పడుతుంది. కావున ఈ సానుకూల పరిణామాన్ని విప్లవ శక్తులు, ప్రజాస్వామిక శక్తులు, అస్తిత్వవాదులు బలపరచాలని, ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాము. కేంద్రంలో ప్రభుత్వము బీజేపీ ప్రభుత్వము తను అత్యధిక రాజకీయ మెజారిటీ పొందిన తర్వాత దానికి మతాన్ని జోడించి పెద్ద ఎత్తున మనువాద కార్పొరేట్ ఫ్యాసిజంగా మారి ఇక్కడున్న పేదల, దళితుల, మహిళల, మైనారిటీల హక్కుల మీద పెద్ద ఎత్తున దాడి చేస్తుంది. అందులో భాగంగా ఈరోజు జీవించే హక్కు కూడా కాలరాయబడుతుంది. కాబట్టి ఈరోజు ప్రజలకు సంబంధించిన అడవులు, సముద్రాలు, భూములు ఇవన్నీ కూడా కార్పొరేట్ సంస్థలకు దారాదత్తం చేస్తున్న పరిస్థితుల్లో కోల్పోతున్న సంబంధించిన ప్రజల హక్కులు, అదేవిధంగా ఇక్కడ రాజ్యాంగబద్ధంగా ఉన్న ఏదైతే హక్కులు ఉన్నాయో, పరిపాలన వ్యవస్థలు ఉన్నాయో, న్యాయ వ్యవస్థ ఉందో, అదేవిధంగా పత్రికా వ్యవస్థ ఉందో, ఈ వ్యవస్థ అన్నింటి మీద కూడా పెద్ద ఎత్తున వాళ్ళు జులుము చేయడము, వాటన్నిటిని కూడా పని కూడా చేయకుండా చేయడము, వాటన్నిటి నీరు కాచడము, ఈ చట్టాలన్నింటినీ కూడా అంటే రాజ్యాంగం స్థానంలో మనువాదాన్ని ప్రవేశపెట్టి మనువాదాన్ని అధికారితంగా చేసి ప్రజల హక్కులను కూడా ఈరోజు కాలరాస్తున్న స్థితి ఉంది. ఇటువంటి టైంలో మొత్తం కూడా తెలుగు ఉమ్మడి రాష్ట్రాలలో ఉన్న సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ, రెండుగా పనిచేస్తున్న న్యూ డెమోక్రసీ ఈ రోజు రెండుగా కలిసి ఒక్కటవటం అనేది ప్రజల యొక్క సమస్య పరిష్కారానికి ఒక బలమైన అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి ఆ విధంగా ఈ రోజు 23వ తేదీన విజయవాడలో జరుగుతున్న సిపిఐ న్యూ డెమోక్రసీ రెండు పార్టీల విలీన సభ ఒక బలమైన ఐక్య పార్టీ ఏర్పడి ఈరోజు అనేక ప్రజా ఉద్యమాలకి చేయూతగా బలంగా అండగా నిలబడుతుందని కోరుతూ ప్రజా సంఘాలుగా దాని అందరినీ కూడా విజయవంతం చేయాల్సిందిగా ప్రజలందరూ కూడా పత్రికా ముఖంగా విజ్ఞప్తి చేస్తున్నారు.